అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. మీరు చూసుంటారు చాలామందిని. ఎక్కడన్నా వీధి చివరిలోనో, టీ కొట్ల కాడనో, లేకపోతే ఎవరు చూడనటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని దారిని పోయేవాళ్ళ మీద రంకు పురాణం అంటగట్టడం, ఎవడన్నా బాగా బతికినోడు కనిపిస్తే వాడికి ఏదో ఒకటి అంటగట్టడం, ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకేం పని బాట ఉండదు. ఇంటికి పోతే పెళ్ళాం కూడు పెట్టదు. కడుపును పెట్టిన బిడ్డలో కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎందుకని? సమాజంలో వీళ్ళకి విలువ ఉండదు, బాధ్యత ఉండదు, ఏదైనా కష్టపడి సంపాదించాలా, మంచి పేరు తెచ్చుకోవాలనేది ఏమి ఉండదు. కేవలం వీళ్ళ బతుకంతా ఏంటంటే పక్కన వాళ్ళ మీద బురద జల్లి బతకటం అంటే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చారు. ఆయన 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు. తండ్రి చావును అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టాడు. నానా అబద్ధాలు చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ముద్దులు పెట్టాడు. సరే, ప్రజలు చీకొట్టి ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇస్తే 5 లక్షల కోట్లు దోచుకు తిన్నాడు. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈయన ఏం మాట్లాడతాడంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. దీన్ని ఏమంటారంటే మా నెల్లూరు యాసలో లంగా మాటలు అంటారు. ఎవరో ఒక లంగా ఎదవ ఇట్లాంటి స్క్రిప్ట్ రాసిస్తే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడివి, చాలా కష్టాలు పడ్డావు, నేను ఒప్పుకుంటాను. కనీసం కామన్ సెన్స్ ఉండబడలే? ఏదైనా మాట్లాడేదానికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత దమ్ముగల్ల మనగాడైతే, నీలో అంత నిజాయితీ ఉంటే ఒక్కసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేత అదే మాట చెప్పించు చూద్దాం. ఇలాంటి తప్పుడు కోతలే మీరు కానీ, మీ అబ్బ కానీ, మీ తాత కానీ చాలా మాటలు మాట్లాడున్నారు ఇంతవరకు. మీ పేటీఎం కుక్కలు, నీ పేటీఎం మేధావులు, ఈ గ్యాంగ్ అంతా మాట్లాడేది ఏంటంటే విష ప్రచారం చేసేది 2 ఎకరాల బాబు, వ్యవసాయం దండగన్నాడు, పింక్ డైమండ్ ఎత్తుకోబోయాడు, సింగపూర్లో హోటళ్ళు ఉన్నాయి, 2 లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఇట్లాంటి పనికి మాలిన ఆరోపణలు అన్నీ చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, పని బాట లేని సన్నాసులు, వ్యక్తిత్వం లేని సన్నాసులు, వాళ్ళను వాళ్ళు నిరూపించుకోలేని దద్దమ్మలు పక్కన వాళ్ళ మీద నిందలేయటమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర కష్టపడే తత్వం ఉండదు. పరాన్న జీవులు టెంటలో బతుకుతుంటారు చూడండి, అలాంటి వాళ్ళే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ఎవడో ఒకడు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, నీకన్నా కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండాలి. ఒకవేళ అది వాస్తవాన్ని నీ మనసుకు అనిపిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతనే ఒక ప్రెస్ మీట్ పెట్టించాల. అది పక్కన పెట్టండి. ఇంతకీ ఏమంటున్నాడు ఆయన? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకుని తీసుకుపోయి జైల్లో పెట్టాడు. ఓకే, ఈ మాటను నేను ఒప్పుకుంటాను అనుకున్నాం. నువ్వు మరి 300 మంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నీ 5 ఏళ్ల పాలనలో చిత్రహింసలకు గురి చేసి జైల్లో పెట్టావు. చాలామందిని కార్యకర్తలను కూడా జైల్లో పెట్టావు. ఆఖరికి ఎవడన్నా నోరు తెరిసి ఏదన్నా ప్రశ్నిస్తే వాడిని కూడా జైల్లో పెట్టావు. మరి వీళ్ళందరూ నిన్ను చెప్పుతో కొట్టారా? ఎందుకు కొట్టారు చెప్పుతో? దానికి కూడా సమాధానం చెప్పాలా. ఇక చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టించావు. ఎందుకు జైల్లో పెట్టించావు? చంద్రబాబు నాయుడు ఏమన్నా నిన్ను, నీ అబ్బని ఏమన్నా చెప్పుతో కొట్టాడా? నువ్వు చేస్తే ఏమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తే అది వ్యభిచారం, నువ్వు చేస్తే చట్ట ప్రకారం, ఇంకెవరన్నా చేస్తే అది చట్ట వ్యతిరేకం. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఎన్నోసార్లు నా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించు. లేకి మాటలు, ఇట్లాంటి లంగా మాటలు మాట్లాడితే ఆయన మీద ఉండే విలువే పోతుంది. అందుకనే మొన్న 2024లో 11 స్థానాలు ఇచ్చారు. బుద్ధి లేదు. నిన్నగాక మొన్న 11 కోట్ల రూపాయలు దొరికాయి హైదరాబాద్, శంషాబాద్లో. దాని గురించి మాట్లాడాల. నెల్లూరుకు వస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి, అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడాలి, మీ మీద ఏ దారుణాలు జరుగుతున్నాయో మాట్లాడాలి. అవన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని అందుకు జైల్లో వేశారంట. అసలు నిన్న దొరికినటువంటి 11 కోట్ల రూపాయల గురించి నువ్వు వివరణ ఇవ్వవయ్యా స్వామి. లిక్కర్ స్కామే కాదు, దాంట్లో అసలు కుంభకోణమే జరగలేదు అని నువ్వు పదే పదే మాట్లాడుతున్నప్పుడు నీ లంగా బ్యాచ్ చాలామంది ఉన్నారు, ఇదంతా కూడా అభూత కల్పన, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. వీళ్ళకందరికీ కూడా నువ్వు కనువిప్పు చేసేలాగా, ప్రజల్ని కొంచెం ఆలోచింపజేసే విధంగా
నీ దగ్గర డేటా పెట్టుకొని దాని మీద డిబేట్ చేయాలి. కానీ ఇలాంటి వ్యక్తిగత దోషణలు దేనికి? మామూలుగా సమాజంలో ఒక నానుడి ఉంటుంది, చేతగాని దద్దమ్మ, మగతనం లేని దద్దమ్మ, పని బాట లేని దద్దమ్మే వ్యక్తిగతంగా ఇతరుల మీదకి వెళ్తాడు అని. నాకు తెలిసి నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు, పోరాట యోధుడని నేను ఈనాటికి అనుకుంటున్నా. ఏదైనా కానీ కాక ఎవడో ఒకటి స్క్రిప్ట్ రాసిస్తే ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? నువ్వు ఇప్పుడు చెప్పాలి. సరే, మేము ఒప్పుకుంటాం, చెప్పుతో కొట్టిందైతే వాస్తవం మేము ఒప్పుకుంటాం. మరి నిన్ను ఎంతమంది చెప్పుతో కొడితే, ఎవరెవరు చెప్పుతో కొడితే వాళ్ళని జైలుకి పంపించు, దానికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు కొట్టారో కూడా సమాధానం చెప్పాలి. ఇలాంటి బుద్ధి లేని మాటలు ప్రజలు అసహ్యించుకుంటారు. 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? ఇక నిన్ను ఒక పెద్ద మనిషిలాగా చూడాలా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి నాలాంటి వాళ్ళ చేత కూడా అడిగించుకోవటం అనేది సబబు కాదు. నీ బతుకే ఒక ఫేకు, అన్నీ ఫేకు. నీ నోటి గుండా ఏ మాట వచ్చినా ఫేకు. కుటుంబ విలువలు లేవు, కులానికి సంబంధించి విలువలు లేవు, రాజకీయ పార్టీకి సంబంధించి విలువలు లేవు. ఇంకా ఎందుకు ఆ రాజకీయ పార్టీ నడపటం? మూసి మూలం నొక్కితే ఎవడో ఒకడు ఒక ప్రత్యామ్నాయ శక్తి వస్తాడు ఈ రాష్ట్రంలో. నీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ, నీ పార్టీకి కానీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ, చివరాఖరికి నీ కుటుంబానికి కూడా ప్రయోజనం లేదు. ఆత్మపరిశీలన చేసుకో. ఇట్లా ఎవరైనా ఎదగుతుంటే వాళ్ళని ఎత్తిన బురద వేయడం, వాళ్ళ మీద రాళ్ళు వేయడం, నీ కార్యకర్తలను రెచ్చగొట్టడం, ఇది మంచి రాజకీయం కాదు. వయసు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇకనైనా విఘ్నతతో నడుచుకుంటే అందరికీ బాగుంటుంది, నీకు కూడా బాగుంటుంది మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.